తూర్పు ఆవకాయ. సో మీరు చెప్పిన ప్లేసెస్ లో ఎక్కువ చేస్తారు, ఇది ఎక్కువ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి తూర్పు తిరిగి మనం ఇది తయారు చేయాలా, లేదంటే నార్మల్ గా ఇలాగే తయారు చేయొచ్చు? వెళ్ళక్కర్లేదు, దక్షిణ ఉత్తరం ఎలా కూర్చున్నా పర్వాలేదు, ఉన్న చోటే మనం తయారు చేసుకోవచ్చు. సూపర్. సో తూర్పు ఆవకాయ నిజంగా చాలా బాగుంది పేరు, వెరైటీగా. సో ఏంటి మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి, మాడూరు ఆవాల పౌడరు, కొల్లప్రోలు మిరపకాయల పౌడరు, తర్వాత ఉప్పు, మెంతులు, పసుపు, హింగువ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఇది మీకు ఏంటి అనిపిస్తుంది కలర్ చెప్పండి? ఇది ఎల్లోగా ఉంది అంటే నాకు ఎల్లోగా కనిపించేది పసుపు అని అనిపించచ్చు, కానీ ఇంకొకటి ఇంకా ఎల్లోగా ఉంది ఇక్కడ. అయితే ఇది పసుపు, ఇది కారం. ఇది కారమా? ఇది కారాన్ని ఏమిటంటే గొల్లప్రోలు మిరపకాయలు అంటారు. గొల్లప్రోలు మిరపకాయలు అక్కడ కాకినాడ, విశాఖపట్నం, అమలాపురం అటు సైడ్ దొరుకుతాయి. ఆ కాయలు పచ్చగా ఉంటాయి, ఆ కారం కూడా పచ్చగా ఉంటుంది, ఆవకాయ కూడా కమ్మగా ఉంటుంది. అందుకని గొల్లప్రోలు మిరపకాయలు కారం తెచ్చాం ఇక్కడ. అలాగే ఇదేంటంటే మాడూరు ఆవాలు. మాడూరు ఆవాలంటే ఇంకా కొంచెం తక్కువ ఉన్నది, తొక్క లేకపోతే ఇంకా పచ్చగా ఉంటుంది, పచ్చ ఆవాలన్నమాట. మాడూరు ఆవాల పిండిది. మాడూరు ఆవాలు, గొల్లప్రోలు మిరపకాయలు. గొల్లప్రోలు మిరపకాయలు నిజంగా భలే ఉన్నాయి పేర్లు, నోరు కూడా తిరగట్లేదు. ఓకే, ఇవి తీసుకున్నాం. దీనికి మామూలుగా మెంతులు, హింగువ, పసుపు, ఎర్రమిరపకాయలు, ఆవాలు, నూనె, నువ్వుల నూనె, మామూలుగా మామిడికాయ ముక్కలు. మిగతావన్నీ కామన్ గా ఇంట్లో ఉండేవి. ఈ మిరపకాయలు అంటే భలే ఉన్నాయి, బుడ్డు బుడ్డుగా, మీలాగే అందంగా ఉన్నాయి, అందంగా క్యూట్ గా ఉన్నాయి. అంటే నేను కూడా ఎంత ఉన్నానని డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా వేసారు. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు. చిన్నవాళ్ళు కదా, అందుకే ముద్దుగా క్యూట్ గా ఉన్నాయన్నాను, అంతేగాని మీరు బుడ్డిగా పొట్టిగా ఉన్నారనడం లేదు. సో ఇవి కొంచెం వెరైటీగా భలే ఉన్నాయి, క్యూట్ గా. అంటే జనరల్ బయట దొరుకుతాయి, మీ స్పెషల్? నా స్పెషల్ ఎక్కువగా ఇదే వాడతాను. కానీ ఏంటంటే ఈ మిరపకాయలు మనం పౌడర్లు వేస్తాం కదా, చట్నీ పౌడరు, సాంబార్ పౌడరు, అందులో ఇవి వేసామంటే ఎర్రగా ఉంటాయి. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వాడతారు, మన వాళ్ళు పొడుగు మిరపకాయలు వాడతారు. కానీ నాకు చాలా ఇష్టం ఈ మిరపకాయలు. అన్నిట్లో పచ్చళ్ళలో కూడా వేసినా చాలా ఎర్రగా ఉంటుంది, కారం మరి ఎక్కువగా ఉండదు. స్పైస్ తక్కువ ఉంటుంది. ఓకే, అదనమాట విషయం. మొత్తానికి తూర్పు ఆవకాయకి కావాల్సిన పదార్థాలు చూసేసాం, భలే ఉన్నాయి వాటి పేర్లు కూడా వెరైటీగా. సో తయారు చేసే పద్ధతిలోకి వెళ్దాం. ఓకే రాజశ్రీ, ఒక గిన్నె బండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది గొల్లప్రోలు మిరపకాయలు, గొల్లప్రోలు మిరపకాయల పౌడర్, కారం. క్వాంటిటీ ఎంత అండి? ఒక కప్పు గొల్లప్రోలు మిరపకాయలు, గొల్లప్రోలు మిరపకాయల పొడి, కారం 1 కప్పు. అలాగే తర్వాత మాడూరు ఆవాలు, మాడూరు ఆవాల పొడి, మాడూరు ఆవాల పొడి 1 కప్పు. 1 కప్పు. అలాగే పసుపు కొంచెం, అంటే మనం 1 టీ స్పూన్ అనుకోండి, చిటికెడు. తర్వాత ఉప్పు కూడా మనం మామూలుగా అంతా తీసుకుంటున్నాం, 1 కప్పే తీసుకుంటున్నాం. ఇది కూడా కొట్టిన ఉప్పు, అందుకే చూడండి మీకు మెత్తగా ఉంటుంది. ఇది కూడా 1 కప్పే తీసుకుంటున్నాం. సో మాక్సిమం ఆవకాయ అంటే ఈ కొట్టిన ఉప్పే టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం మెంతులు వేస్తున్నాను, మెంతులు కూడా 1 టీ స్పూన్ అనుకోండి, మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి. ఇంగువ 1 టీ స్పూన్. ఇది కలిపేస్తున్నాం. కొంచెం నూనె పోసుకుంటున్నాను ఇందులో, కొంచెం పోసి, కొంచెం ఆయిల్ వేసాము. ఓకే, మీకు ఆవకాయ ఎంత పచ్చగా వస్తుందో చూడండి. మామూలు ఆవకాయ చూస్తే మీకు ఎర్రగా కనిపిస్తుంది, ఇది ఎర్రగా ఉండదు, లైట్ కలర్ లో వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఇంత వేసుకున్నాం కదా, ఈ కప్పుతోటి 4 కప్పులు ముక్కలు వేయండి రాశ్వరి. సో ఇది జనరల్ గా కాకుండా కప్పుల పెడుతున్నాం. భలే ఉన్నాయి ఇవి కూడా ముక్కలు. ఇంకొక కప్పు వేసేయండి చాలు. 3, 4 ఒకటి కొసరైనా. సో కౌశల్య గారు, మొత్తానికి మామిడికాయల్ని అన్ని మిక్స్ చేశారు. ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలి. ఆ ఆయిల్ని దాంట్లో వేస్తాం, వేసి 3rd డే తీసుకొని తినేస్తాం. తూర్పు ఆవకాయ రెడీ. అలా కాదండి, మామూలుగా ఒక 3 రోజులు నానబెట్టాలి. నానబెడితే ఏమవుతుందంటే ఊట బాగా వస్తుంది, పలచగా అయిపోతుంది. పలచగా అయ్యాక ముక్కలు ఇలా పిండిసి ముక్కలు సపరేట్గా ఇలా పెట్టేసేసి ఊట సపరేట్గా ఒక ప్లేట్లో ఆరబెడతాం. 1 రోజు ఆరబెడితే సరిపోతుంది.
ఆరబెట్టాక స్టవ్ మీద నూనె పెట్టేసి బాండీలో ఆవాలు, మెంతులు, మిరపకాయలు, హింగువ పోపు పెట్టి. సో కౌశల్య గారు, తొందరగా పోపు వేసేసుకుంటే మనం లాగించేయచ్చు అనమాట. అలా కాదు, ఇదేంటంటే ఆవకాయ ఆల్రెడీ మనం తయారు చేసుకుని ఎలా పెట్టుకున్నామో అలా ముందరే తయారు చేసుకున్నాం. తయారు చేసుకుని 3 రోజులు నానబెట్టిన తర్వాత ఊరిపోతుంది కదా, ముక్కని పిండిని సపరేట్ గా ఎండలో పెట్టిన ఆవకాయని ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని తిరగమూత పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నూనె వేస్తున్నాను. ఇది కూడా నువ్వుల నూనె తీసుకున్నాం. ఓకే, సో ఓవరాల్ గా ఈ తూర్పు ఆవకాయకి నువ్వుల నూనె వాడుతున్నాం. ఒక కప్పు నూనె వేడి చేసేసి అందులోని కొంచెం మెంతులు, మెంతి పౌడర్ వేయట్లేదు ఇక్కడ, మెంతులు, ఆవాలు, కొంచెం హింగు కొంచెం బాగా వేస్తాం. స్మెల్ వస్తుంది. అలాగా మిరపకాయలు మీరు కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఈ 3 వేసేసిన తర్వాత ఇంకా ఆవకాయని మనం పోపు పెట్టేసుకుంటున్నాం. అది చిట్పట్లాడగానే తిరగమూత వేసేసుకుంటాం. ఆల్రెడీ అయిపోతున్నాయి, ఇప్పుడు కొంచెం చల్లారాక వేద్దాం. ఇంకో డౌట్ వచ్చింది కౌశల్ గారు, మీరు అన్ని కూడా ఆవకాయలు జనరల్ గా చేతితో కలుపుతారు కదా, ఆ కారం అవి ఇవన్నీ అలా కలుపుతారు కదా, చెయ్యి మండదా? ఆడవాళ్ళకి కొంచెం రాటుపోటు పనులు అలవాటు కదండి. నిజంగా చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోసేస్తున్నాం. ఇప్పుడు రాత్రిలాగా మన ఆవకాయ ఎంత తయారైపోయింది, శుభ్రంగా కలిపేసుకుంటున్నాం. చాలా కలర్ఫుల్ గా రెడీ అయింది. లైట్ కలర్, మనకి ఎర్రగా ఉండదు, కొంచెం పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అన్నం తీసుకొచ్చి అన్నంలో కలిపి పెడతాం. చిన్న వర్షాలు పడినప్పుడు అండి ఇలాంటి ఆవకాయ కలుపుకొని వేడి అన్నంలో తింటే అప్పుడు ఉంటుంది, మనం పడిన శ్రమ అంతా కూడా మర్చిపోతాం. సో తూర్పు ఆవకాయ చాలా కలర్ఫుల్ గా దాదాపుగా క్లైమాక్స్ కి వచ్చింది. ఇంకా అసలు సిసలైన క్లైమాక్స్ టచ్ మనం ఇద్దాం. ఇప్పుడు రిలీజ్ చేద్దాం, మనం ఇద్దాం టచ్, క్లైమాక్స్ టచ్. ఓకే, అన్నం వేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ నేను చేత్తో చేస్తున్నాను అంటున్నారు కదా. అవును, చేసి ఇలా అలవాటు అయిపోతుంది. నిజంగా చాలా కష్టపడతారు, హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఇప్పుడు మీకు అన్నం కూడా పచ్చగా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు దీన్ని ఇంకా ఇమ్మీడియట్ గా తినేయచ్చు. ఇంకా పెట్టక మళ్ళీ 3 days అంటారు ఏమన్నా, కొంచెం కంగారు పడ్డాను. లేదు, ఇప్పుడు మీకు మామూలు ఆవకాయలకి ఈ ఆవకాయకి తేడా చూడండి, పచ్చగా ఉంటుంది ఆవకాయ, కాస్త గ్రీన్ గా పచ్చగా ఉంది, ఏదో కర్రీ కలుపుకొని తింటున్నట్టుంది. కమ్మగా ఉంది కదా, చాలా కమ్మగా ఉంది, ఘాట్ ఎక్కువగా ఉండదు, లైట్ గా ఉంటుంది ఆవకాయ. అవును, చాలా కమ్మగా, చాలా చక్కగా, అద్భుతంగా ఉంది. సో తూర్పు ఆవకాయకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తూర్పు ఆవకాయకి కావలసిన పదార్థాలు: 4 కప్పుల మామిడికాయ ముక్కలు, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, 1/2 kg నువ్వుల నూనె, ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పసుపు, ఇంగువ, మెంతులు, ఆవాలు. తయారీ విధానం: 1 గిన్నె తీసుకుని కప్పు కారం, కప్పు ఆవపిండి, స్పూన్ పసుపు, కప్పు ఉప్పు, కొన్ని మెంతులు, కాస్త ఇంగువ, 125 గ్రాముల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఆవకాయ ముక్కల్ని వేసి కారం ముక్కలకి పట్టే వరకు బాగా కలపాలి. వీటిని 3 రోజులు ఆవపెట్టి 1 రోజు ఎండలో పెట్టాలి. తరువాత స్టవ్ పైన బాండీ పెట్టి 125 గ్రాముల ఆయిల్ వేసి వేడయ్యాక కొన్ని మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి చిటపట వేగాక ఊరిన ఆవకాయల్లో వేసుకుని కలిపి సర్వ్ చేయాలి. తూర్పు ఆవకాయ రెడీ.